వచనం, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, తల పైకెత్తాము సార్, ఎందుకు అక్కడికి వచ్చాకే కాలు జారింది? ఏదో అన్నారు మీరు, నాకోను, కొందరు అన్నారు అవి నాకోను గారి ఎడ్లండి, అందుకని తమ యజమానుని చూసాయండి అని కొందరు రాశారు. దానికి ఆధారం బైబిల్లో లేచారు. అది నాకోను గారి ఎడ్లని సంగతి బైబిల్లో వీఆర్ నాట్ నోయింగ్ దట్. కానీ తమిళనాడు సాంప్రదాయంలో ఒకటి ఉంది, నన్ను చూడండి చెప్తాను. మీరు ఎప్పుడైనా తమిళనాడు వెళ్ళారా? వెళ్ళలేదా? వాళ్ళు ఏం చేస్తారంటే గుర్రపు బండిని ఎడ్ల బండిని వారు వాడేవారు. అక్కడ గుర్రపు బండి ఎడ్ల బండికి నేటికి ఉందన్న అన్న జాతకాలకి ఎంచండి. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందంటే, కళ్ళోళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇలా పొడుగ్గా పెడతాడు అనమాట. 2-3 చెక్కలు చాటంత పెద్ద పెద్ద చెక్కలు ఏం చేస్తారంటే ఈ కళ్ళకి ఇక్కడ పెడతాడు, ఇలాగ అడ్డం కడతాడు. ఎందుకు సార్ అని అడిగాను. రే ఎందుకురా, ఎందుకు ఇలా పెట్టారంటే ఆడేం చెప్పాడు చెప్పనా, అవటండి వెళుతున్నప్పుడు తనకు పక్కన ఏమన్నా వస్తే ఆటోమేటిక్గా చూస్తాయండి. ఎందుకంటే దాని కళ్ళు మనకిలాగా 360 డిగ్రీ కాదు, మొత్తం తిరిగిపోతాయి. ఎడ్ల కళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి, కోడిగుడ్డు బాదుగుడ్డు అంత గుడ్డులాగా ఉంటాయి. అవి ఇలా వెళ్తానే ఉంటాయి, పక్క సొత్తుంటాయి. అందుకని పక్కన చూసి ఎక్కడ పడిపోతాదో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పొడుగ్గా శాటలు పెడతారనమాట. అంటే అర్థం చెప్పనా, ఎడ్లకు మామూలుగా ఉన్న టెండెన్సీ ఏంటంటే ఎక్కడ గడ్డి కనబడినా ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, తిరిగి చూస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్పనా, కాలు ఎడ్లకు నాకోను కళ్ళెమ్మ దగ్గరే కాలు జారిందని చెప్పింది. అది చూపు ఎక్కడ చెప్పనా, యెరూషలేము మీద ఉండాల్సిన చూపు రోడ్డు మీద ఉండాల్సిన చూపు రోడ్డు పక్కకు వెళ్ళింది, కాలు దెబ్బకు జారిపోయిందంటే. అబ్బాయిలతో మాట్లాడుతున్నాను, ఒరే నాయన కాలేజీకి వెళ్తున్నారా, వెళ్ళండి. పక్కవారంక ఈ పక్కవారంక గోడల మీద వేస్తున్న పోస్టర్లంక ఎక్కడెక్కడ ఏమన్నా చూసుకుంటూ వెళ్ళామనుకో, ముందే ఎవడో వస్తాడు, గుద్దుతాడు, దెబ్బకి వేసి రక్తమేజే 3 పళ్ళు రాలిపోతాయి అంతే. నీ కన్ను నేరుగా ఉండాలి. బైబిల్ ఉంది, నీ కళ్ళు అటు ఇటు చూడక ముందుకు సూటిగా చూడాలి. అన్ని వంకర చూపులే లేరా ఇలాంటి వాళ్ళు సంఘాల్లో? ఉజ్జావినాశం ఎందుకు కలిగింది చెప్పనా తల్లి? వినాశనం ఎందుకు కలిగింది? కలగాల్సింది పరిశుద్ధత, కలగాల్సిన విద్యోత్సవం, కలగాల్సింది మహిమ, కలగాల్సింది గొప్పతనం. ఆఫ్ కోర్స్ నథింగ్ వాజ్ సెడ్. అక్కడ ఏమీ లేకపోయినా అక్కడ వినాశనం జరిగింది. బికాస్ లెగ్ వాజ్ స్లిప్డ్, కాలు జారిపోయింది.